తెలంగాణ భవన్లో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ భారతదేశం గర్వపడే విధంగా మన పోలీస్ వ్యవస్థ ఉంది. ఎంత పటిష్టంగా ఉన్నదో గడిచిన 5 సంవత్సరాలలో మనం చూసింది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో అవార్డ్స్ ఇచ్చారు మన పోలీస్ యంత్రాంగానికి. రెండోది, రాష్ట్రం దేశం డెవలప్ కావాలంటే పోలీస్ యంత్రాంగం ల్యాండ్ ఆర్డర్ అనేది చాలా ప్రధానమైనటువంటిదని ఫస్ట్ టైం మన ముఖ్యమంత్రి గారు పోలీస్ అధికారులతో మాట్లాడి మనకు స్ట్రెంత్ ఎంత ఉండాలి, మనకు వేకెన్సీ ఎన్ని ఉన్నాయి అవన్నీ ఫిలప్ చేసుకోవడం, వారి యొక్క మెయింటెనెన్స్ విషయంలో కానీ లేకపోతే వాళ్ళ రిక్రూట్మెంట్ విషయంలో కానీ. రెండోది, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థ ఏ పద్ధతిలో ఉండాలని వాళ్ళకు అవుట్ రేట్గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చాలా కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్ళింది. మీకు ఈ పక్కనే కమాండ్ కంట్రోల్ కూడా కడుతుంది. రెండోది, సీసీ కెమెరాలు కూడా ఈ దేశంలో మన హైదరాబాద్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఎక్కడ కూడా లేవు. వీళ్ళు బీజేపీ వాళ్ళు ప్రతిసారి కూడా వీళ్ళకి చేత కాదు, ప్రభుత్వాలను రన్ చేసేటువంటి చేతగానటువంటి దద్దమ్మలు వీళ్ళు ఏదో ఒక ఎలిగేషన్ పెట్టాలని. ఇప్పుడు దేశ భద్రత గురించి మాట్లాడేటప్పుడు, ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త మాట్లాడాలి. ఎవరైనా కానీ బాధ్యత గల వ్యక్తులు ఏది పడితే అది మాట్లాడితే, మొన్న రీసెంట్గా ఎన్ఐఏ వాళ్ళు చేసినటువంటి దాంట్లో కొంతమంది ఉగ్రవాదులను పట్టుకుంటే దాంట్లో తెలంగాణ పోలీస్ సహకారంతో పట్టుకోరు. కొన్ని కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి, తెలుసుకోకుంటే ఏది పడితే అది మాట్లాడొద్దు. ఈరోజు మీకు క్రైమ్ రేటు కూడా గతంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల క్రితానికి ఇప్పుడు క్రైమ్ రేటు కూడా విపరీతంగా తగ్గిపోయింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం మూలాన, వాళ్ళని స్ట్రెంథన్ చేసుకోవడం మూలాన, మరి ఈ విధంగా ఎప్పటికప్పుడు సీరియస్గా స్టెప్స్ తీసుకోవడం మూలాన జరిగినటువంటి పరిణామాలు ఇవి అనేక సందర్భాల్లో కూడా మనం అసెంబ్లీలో చర్చించుకున్నటువంటి. ఏదన్నా ఉంటే ప్రభుత్వానికి సూచన ఉంటే చేయాలి. గాలి మీద ఏది మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడతామంటే అసలు ఉగ్రవాదం పెరగడానికి భారతీయ జనతా పార్టీ కారణం. ఎందుకంటే మీరు ఊకే మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలనేటువంటి ఒక దృక్పథం మీది. ఇప్పుడు మొన్న ఏదైతే పుల్వామాలో జరిగినటువంటి ఘటన, ఆ తర్వాత అభినందన్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఏదైతే సర్జికల్ జరిగేటువంటిది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. అది ఒక ప్రధానమంత్రి, ఒక హోంమంత్రి, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్, ఆర్మీ వాళ్లకు, పోలీస్ యంత్రాంగానికి ఒక కాన్ఫిడెన్షియల్ విషయాన్ని 4 ఓట్ల కోసం ప్రధానమంత్రి గారు రాజకీయాలు చేయాలన్నటువంటి తపనతోని ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని దాని అడ్వాంటేజ్ తీసుకోవడానికి నానా మీటింగ్లల్లో అభినందన్ని వాళ్ళు రిలీజ్ చేయకముందే అదే రోజు డ్రామా ప్లే చేసి అక్కడ రాజస్థాన్లో ఎలక్షన్ క్యాంపెయిన్ లోపల. ఇప్పుడు ఈ రోజు కూడా మీరు పేపర్లో చూశారు, అభినందన్ అనేటువంటి వ్యక్తిని ఒకవేళ ఆ రాత్రికి ఇట్లా వదలకపోతే పాకిస్తాన్ కాలరాత్రి అవుతుండే అని చెప్పేసి ఈనాటి స్టేట్మెంట్ మీరు చూడండి. అంటే ఒక బాధ్యత గల వ్యక్తి, ఒక ప్రధానమంత్రి దేశానికి ఆ విధంగా మాట్లాడవచ్చా? ఇప్పుడు ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, సిస్టానికి లోబడి నడుచుకోవాలి. ఏవి కాన్ఫిడెన్షియల్, ఏవి బహిరంగంగా మాట్లాడాలి, ఆ బాధ్యత లేకుండా మాట్లాడడం. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నటువంటి ధర్మీలో ఆ విషయాలు మాట్లాడవచ్చా? అది మాట్లాడడం, అది బాధ్యత లేకుండా మాట్లాడడం ప్రధానమంత్రి గారు. ఇక ఈడ కూర్చొని బీజేపీ పని పాట లేనటువంటి వ్యక్తులు. ఇప్పుడు బండారు దత్తాత్రేయ గారు మాట్లాడారు, మీకు ఎందుకు ఆ టికెట్ కూడా ఇవ్వలేదు, రిటైర్మెంట్ ఇంట్లో కూర్చోక ఎందుకు ఇటువంటి పనికిరాని విషయాలు మాట్లాడుతూ ఏది పడుతుంది. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు గట్లనే మాట్లాడి, ఇప్పుడు అవసరమా మీకు? అవసరం ఉన్నాయి మాట్లాడాలి. ఈ ప్రభుత్వం ఎంత పటిష్టంగా ఉంది, ల్యాండ్ ఆర్డర్ ఎంత పటిష్టంగా ఉంది, చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు. ఈ దేశం గర్వపడే విధంగా సెంట్రల్ గవర్నమెంటు
లేకపోతే ఇతర రాష్ట్రాల పోలీస్ వ్యవస్థలు మన పోలీసుని వాడుకుంటారు చాలా అంశాలల్లో. కానీ ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి. నేను అడుగుతా, ఊకే ఎంఐఎంఎం అంటావు కదా, మరి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హిందువుల గురించి మీరు ఏం పోయి పొడిచినరో ఏం పోయి చేసినరో ఒకసారి చెప్పాలి. ఎలక్షన్ రాగానే ఇది ఒక దరిద్రం అయిపోయింది బీజేపీది. నువ్వు ఏం చేసినావు చెప్పుకోకుండా ఊకే మతాన్ని అడ్డం పెట్టుకొని సిగ్గు. ఇప్పుడు 103 అసెంబ్లీలల్లో డిపాజిట్ కూడా రాలేదు, సిగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడతామంటే ఎట్లనా? ఇప్పుడు ఉన్న 5 మంది ఎమ్మెల్యేలు ఉండే సిటీలో 4 పోయి ఒక్కడు మిగిలే. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఎంపీ ఉండే 16కి, ఆ 17కి ఒకటే ఎంపీ ఉండే, అది కూడా పోతుంది. సిగ్గు లేకుంటే ఏది పడితే అది మాట్లాడేస్తాం, మా నోరు ఉన్నది కదా అని చెప్పేసి మాట్లాడితే హిందూయిజం. ఇప్పుడు దేశ సమగ్రతను కాపాడాలంటే అందరినీ సమానంగా చూసుకొని మనం ముందుకెళ్ళాలి. ఆ విషయాలు పక్కన పెట్టేసి మాట్లాడితే రెచ్చగొట్టే ధోరణి, ఉగ్రవాదం పెరుగుతుంది బికాస్ ఆఫ్ మీకోసం. వ్యవస్థలన్నీ ధ్వంసం చేస్తుంది మీరు. ఏది పడితే అది మాట్లాడుతుంది అంటే చెల్లుతుంది అనుకుంటే ఎట్లా? ఇప్పుడు డెవలప్మెంట్ గురించి, వెల్ఫేర్ గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు, కానీ దేశ భద్రత, ఉగ్రవాదం గురించి మాట్లాడేటప్పుడు కేర్ఫుల్గా మాట్లాడాలి ఎవరైనా కానీ, బాధ్యత గల వ్యక్తులు. మేము ఏదో బట్టగాలు చేసేస్తాం మీరు తుడుచుకోండి అనే విధంగా మాట్లాడితే ఎట్లా? మీ ప్రభుత్వమే కదా ఈ పోలీస్కి అవార్డ్స్ ఇచ్చింది. ఈ పోలీస్ ఎంత పటిష్టంగా ఉందో ఈ దేశంలో కాదు ప్రపంచం చెప్పుకుంటుంది. ఏ రోజు కూడా ఇప్పుడు మనం ఇంత పెద్ద కమాండ్ కంట్రోల్ కడుతున్నాం ఇక్కడ పక్కన, ఈరోజు సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఈ దేశంలో ఎక్కడన్నా ఉన్నాయా? పోనీ పంజాబ్ మీ ఢిల్లీలో ఉన్నాయా, లేక గుజరాత్లో ఉన్నాయా చెప్పగలుగుతారా? ఇంతకుముందు ఏంటంటే ఈ దొంగతనాలు కానీ, మహిళలపై దౌర్జన్యాలు కానీ, అంటే రకరకాలుగా ఆర్థిక నేరాలు కానీ చాలా ఇంతకుముందు జరిగినటువంటి అన్నీ తగ్గుముఖం పట్టినాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం పటిష్టంగా ఉండడం మూలన. అంతేగాని ఏదో ఒక ఎంఐఎంకు లింక్ పెట్టేయాలి, ఏదో మాట్లాడేసేయాలి నోరుకొచ్చిందని చెప్పి మాట్లాడితే మతం అంటే మీకు ఒక్కోడికే తెలిసినట్టు, దేవుళ్ళు అంటే మీకే తెలిసినట్టు, దేవుళ్ళు మాకు తెలియనట్టు. ఈరోజు మాంకాళి జాతర కానివ్వండి ఎంత బ్రహ్మాండంగా ప్రభుత్వం చేస్తుంది, క్రిస్మస్ చేస్తుంది, రంజాన్ చేస్తుంది. ఇంతకుముందు ఎవరన్నా ఏదన్నా ఫెస్టివల్ వచ్చినప్పుడు, ఎక్స్మస్ వస్తే భయపడుతుండే, ఈరోజు బ్రహ్మాండంగా చేస్తారు. రంజాన్ వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా బోనాలు జరిగినప్పుడు కానీ, ఈ విధంగా మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మరి ఈ టెర్రరిజాన్ని మనం టోటల్గా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో పర్టికులర్గా మనకు ఎప్పటికప్పుడు మన ఇంటెలిజెన్స్ ఉంది, మన ప్రికాషన్స్ మనం తీసుకుంటున్నాం, మన జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాం. ఇట్లా మీరు రోజు మాట్లాడడం మూలాన పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడడం అనేది దుర్మార్గం. మీరు వాళ్ళ సెక్యూరిటీ నీడల్లోనే ఉండి మీరు మీ ఇష్టానుసారం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకోసారి ఏదన్నా ఇటువంటి సెన్సిటివ్ మ్యాటర్స్ మాట్లాడేటప్పుడు మాత్రం బాధ్యతగా మాట్లాడి నేర్చుకోండి. లేదు ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ కదా ఏది పడితే అది మాట్లాడేస్తాం అనుకుంటే ఇది సరైన పద్ధతి కాదు. మీ ప్రైమ్ మినిస్టర్ బాధ్యత లేకుండా మాట్లాడుతుంది. ఏదైతే కాన్ఫిడెన్షియల్గా ఉండేటువంటి అంశాలని ఈరోజు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడతాడండి. పాకిస్తాన్ నుంచి ఆ రోజు అభినందన్ని రిలీజ్ చేయకపోయిన ఉంటే ఆ రోజు కాలరాతి అట్లా మాట్లాడతారా? 5 సంవత్సరాలు ఉంది కానీ నీ ప్రభుత్వం, మీ దమ్మేందో చూసింది కదా. బాధ్యత లేకుండా మాట్లాడకండి. ఎందుకంటే కోట్లాది జనాభాకు ఆధారపడ్డటువంటి ప్రభుత్వాలు మనవి. ఈరోజు సిటీలో ల్యాండ్ ఆర్డర్ మీరు 5 ఏళ్లలో చూస్తారు ఏ విధంగా ఉన్నాయి. మీకు శాంతి భద్రతలు ఇంతకుముందు ఏంటంటే ఈ థెఫ్ట్ జరుగుతుండే, ఈ చైన్ స్నాచింగ్ ఇట్లా, ఇప్పుడు వినిపిస్తుందా మీకు ఎక్కడన్నా? కాబట్టి గవర్నమెంట్ తీసుకునేటువంటి ప్రికాషన్స్ 100% అందరూ సమానమే. ఈ సమాజంలో ఉన్నటువంటి అందరి హక్కుల కోసం ఈ ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తుంది. అంతేగాని మీరు టెర్రరిజం విషయానికి వచ్చినప్పుడు లేనిపోని మీ చిల్లర రాజకీయాల కోసం ఏదో టంగ్ స్లిప్ అయ్యి ఏది పడితే అది మాట్లాడితే ఇక మీదట అది మంచిది కాదు అని చెప్పి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే పొద్దున్న పేపర్లో చూస్తే ఏం భాష అది వాళ్ళు మాట్లాడేది? పద్ధతేనా? లేకపోతే ఎవరో ఒక పార్టీ కోసం
మన రాష్ట్ర శాంతి భద్రతలను పనంగా పెడతారు ఎక్కడన్నా? మీకు అంత ప్రేమ ఉంటే మీరు ఏం ఊలుకోబోసారో చెప్పాలి కదా, మీరు ఏం చేశారో చెప్పాలి కదా. మీకేం శాత కాదు మాట్లాడితే. రాజకీయాలు ఎలక్షన్లు రాగానే మాత్రం నార్మల్ టైంలో మాత్రం చాలా ఫ్రీగా ఉంటారు, ఎలక్షన్లు రాగానే మాత్రం మతాలను అడ్డు పెట్టుకోవాలి.